వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 విఎంఆర్ రివ్యూస్. ఈరోజు నేను థర్డ్ ఎపిసోడ్ రివ్యూ ఇవ్వబోతున్నా. థర్డ్ ఎపిసోడ్లో నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. చాలా వేడివేడిగా ఉన్నాయి. నాకు బిగ్ బాస్లో బాగా నచ్చేది నామినేషన్ ప్రాసెస్. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ వేరే కంటెస్టెంట్ని నామినేట్ చేసేటప్పుడు రీజన్స్ చెప్తారు. కొన్నిసార్లు చాలా వ్యాలిడ్గా ఉంటాయి, కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి, కొన్నిసార్లు చాలా చిరాకుగా ఉంటాయి. థర్డ్ ఎపిసోడ్ అయితే నామినేషన్ స్టార్ట్ అయినాయి. మన బేబక్క, మణికంఠ, పృథ్వీ వీళ్ళు నామినేట్ అయ్యారు. బేబక్కని నామినేట్ చేసేటప్పుడు చాలామంది చెప్పిన పాయింట్ ఏంటంటే, కిచెన్ హెడ్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫుడ్ పాడైనప్పుడు వాళ్ళ యొక్క ఇండివిజువల్ గ్రోసరీస్తో, వాళ్ళకి ఇండివిజువల్ ఉన్న ఫుడ్స్తో వండుకుంటే ప్రాబ్లం ఏంటి, అది కరెక్ట్ కాదు అని చెప్పి అందరూ అడిగారు. మన బేబక్క కూడా ఏంటంటే ఒకటే కుకింగ్ వండుకోవాలి, అందరికీ కామన్ అని చెప్పి ఆ పాయింట్ ఓకే, కామన్గా వండడం ఓకే. బట్ ఏదైనా ఒక ఫుడ్ పాడైనప్పుడు వాళ్ళకి ఆకలిస్తుంది కదా, వాళ్ళకి తెలియనప్పుడు ఏదో ఒక ఫుడ్ తినే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. సో అందుకు మన బేబక్ని నామినేట్ చేశారు. మణికంఠని అందరూ ఎక్కువ నామినేట్ చేయగలడానికి కారణం ఏంటంటే అతను మింగిల్ అవ్వట్లేదు, అందరికీ దూరంగా ఉంటున్నారు, వెళ్ళి బిగ్ బాస్ కెమెరాకే మాట్లాడుకుంటున్నా కానీ అందరితో మింగిల్ అవ్వట్లేదని చెప్పి అది నిజంగా వ్యాలిడ్ పాయింటే. పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు బేబక్ ఏమంది అంటే, నువ్వు అన్నీ అంటే కాఫీ కానీ అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నావు, బట్ ఏమైనా హెల్ప్ కావాలా కిచెన్లో అని అడగట్లేదు అని చెప్పి నామినేట్ చేశారు. అప్పుడు హెల్ప్ చేస్తున్నాడు కిచెన్లోని అని చెప్పి తనకి సపోర్ట్గా మన ఎవరు కిరాక్ సీత మాట్లాడుతుంటే చీఫ్స్ వచ్చి నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదని అన్నారు. అప్పుడు మన కిరాక్ సీత కూడా మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు, మీకు ఏమీ రైట్స్ లేవు, బిగ్ బాస్ ఏమి మీకు రైట్స్ ఇవ్వలేదు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వమని, నేను ఇక్కడ అతన్ని చేశాడని చెప్తున్నాను, నా ఇష్టం, నేను ఇంటర్ఫియర్ అవ్వచ్చు, మీరెవరు అడగడానికి అని చెప్పి చాలా గొడవలా జరిగింది. గొడవ మాత్రం వ్యాలిడ్గా అనిపించింది. ఎందుకనంటే ఒకరు నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు నేను చేయలేదా, నేను హెల్ప్ చేయలేదా అని అడిగినప్పుడు ఏదైతే కంటెస్టెంట్ ఉన్నారో తను ఉన్న వ్యాలిడ్ పాయింట్, ఉన్న జరిగింది చెప్పడంలో తప్పలేదు, అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. అండ్ చీఫ్స్, యు ఆర్ జస్ట్ చీఫ్స్ అంతే, మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. బిగ్ బాస్ మీకు ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే, వన్స్ ఒక కంటెస్టెంట్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు అందులో ఒకరిని సేవ్ చేయడానికి ఛాన్స్ మాత్రమే మీకు ఇచ్చారు. అదే మీరు చేస్తే కరెక్ట్ అని ఈ విఎంఆర్ అభిప్రాయం కూడా. ఓకే.